కానీ ఈ 9వ అధ్యాయంలో మయా తథం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన మస్తాని సర్వభూతాన్ని నశనం చేసవర్తిత నచమస్తాని భూతాన్ని తస్మ యోగమస్తి భూతకు నచభూతస్థ మమాత్మ భూతభావన అనే 2 శ్లోకాలు వస్తాయి. అది నాకు చాలా అసలు అర్థం కావాలి. అసలు మయాతథం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన మస్తాని సర్వభూతాన్ని నచంతే సర్వం మయాతథం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. ఈ శ్లోకాలు అర్థం కాక మొక్కలాడి సార్లు అయినాయి. దాని గురించి సరైన సమాధానం రాదు. ఎక్కడ ఇక్కడ పులివెందలు అంటే మాది భగవద్గీత ధర్మ ప్రచార సంస్థ. అవును, పులివెందల్లో భగవద్గీత ప్రచార సమితి ఒకటి ఉందని చెప్పారు. పెద్ద పెద్ద హాల్ కూడా ఏదో ఉండదని చెప్పారు. ప్రతి పౌర్ణమికి ఒక అధ్యాయం మీద ఉపన్యాసం. దాంట్లో వక్తలు రాజపేట నుంచి ఆయన కాకారావు గారు, ఇంతకుముందు అనంతపురం నుంచి నాలుగేశ్వర పాలన ఇట్లా మంచి మంచిది. ఈయన మన బలవాళ్ళ ప్రవేశం ఇక్కడ కదిరిలో ఉండే ఆయన నరసింహారెడ్డి భాగవతం పైన చెప్తారు. ఆయన టీచర్. అప్పుడప్పుడు లోకల్ వాళ్ళు కూడా తీసుకుంటారు. బయట నుంచి ప్రతి పౌర్ణమికి ఇప్పుడు దాదాపుగా 2005 నుంచి కంటిన్యూ కరోనా ఉదయం పూట అల్పాహారం, తర్వాత ప్రసాదం మధ్యాహ్నం. అంటే ఎప్పటి నుంచి మొదలవుతుంది అది విచారణ? అంటే 5:30 నుంచి విష్ణు సహస్రనామం సాయంకాలం, ఉదయం 5:30కే విష్ణు సహస్రనామం, మళ్ళీ 18 అధ్యాయాలు భగవద్గీత, మంత్రపుష్పం, ఇవన్నీ అయిపోయిన తర్వాత 8:30 అవుతాయి. 8:30 అవుతానే అప్పుడు అల్పాహారం. అది అంతర్గతంగా భోజనం అయింది. అది అల్పాహారం అయిపోయిన తర్వాత 9:30కు స్టార్ట్ చేస్తున్నారు అధ్యాయం. 12:30 వరకు ఉంటారు, 3 గంటలు. మళ్ళీ తర్వాత అక్కడికి అతని వక్తలు సన్మానం అయిపోయిన తర్వాత ఆ ప్రసాద దాత కూడా సన్మానం ఉంటారు. మళ్ళా ప్రసాదం అది 1:30 ప్రసాదం. ఇంతకుముందు మళ్ళీ అయిపోయిన తర్వాత భాగవతం కూడా వ్యాఖ్యానము అటెండ్ చేయిస్తాను. దానికి ఎక్కువ ఉండడం లేదు, సార్ అయిపోయింటుంది. అందువల్ల దానికి భాగవతానికి ఉండట్లేదు. ఇంకా దానికి ఎక్కువ మంది భాగవతానికి పారాయణ చేసే వాళ్ళైతే చాలా ఇంట్రెస్ట్గా ఉండాల్సింది. దాని విచారణ చేసేకి లేవు. ఆ తర్వాత ప్రతిరోజు 9:30 నుంచి 11 వరకు పురాణ పఠనం వ్యాఖ్యానం ప్రతిరోజు ఉంటారు, ఆదివారం తప్ప. అది కంటిన్యూస్గా. ఆ పురాణం ఎవరు? పురాణము రాఘవరెడ్డి గారిని. రాఘవరెడ్డి రిటైర్డ్ లెక్చరర్, టీచరా? రాఘవరెడ్డి ఇక్కడికి వచ్చినారు 2014లో అనుకుంటాను. 14లో అప్పుడు ఇక్కడికి వచ్చారు. ఆయన సాంస్క్రిట్ ఏదో చదివాడు ఆయన. ఈయన ఫిజిక్స్ టీచర్ అయితే అంటే అధ్యయనం చేస్తా అలవాటు అయిపోయింది. ఎప్పుడన్నా ఆయన ఆబ్సెంట్ అయినప్పుడు
ఎప్పుడన్నా ఎందుకు మీరు కూడా బాగానే తీసుకోవచ్చు, బాగానే చెప్తున్నారుగా, బాగుందిగా మీది కూడా. అంటే ఆయన రెగ్యులర్గా చెప్తుంటాడు ఉమ్, ఉమ్. చెప్తుంటాడు కాబట్టి సండే కూడా ఇప్పుడు సండేనే కదా మెయిన్, అందరికి హాలిడే ఉంటుంది కాబట్టి సండే పెట్టుకోవచ్చు, సండే కూడా కంటిన్యూ చేయొచ్చుగా. ఎందుకంటే సండే మామూలుగా పబ్లిక్గా ఉండే వాళ్ళకి కొద్దిగా రావడానికి అవకాశం ఉంటుంది కదా. ఎందుకు సండే మాత్రం హాలిడే ఇచ్చారు అంటే వాళ్ళందరికీ హాలిడే కాబట్టి మనం కూడా హాలిడే తీసుకోవాలని తీసుకున్నారు ఎట్లాగా. నీకు చెప్పకూడదు దాంట్లో సరేలేండి, ఇంకా నాకు అర్థమైందిలేండి, ఇంకా అవసరం లేదు. సరే మీరు చెప్పండి, వారు ఏదో మయాతత మీద అని అంటున్నారు కదా. నాకు కొంత అవగాహన చేస్తుంది. అదే అబ్బో అట్లా ఏం లేదు కానీ మీరు చెప్పండి, చెప్పిన తర్వాత మళ్ళీ నేను తాత్పర్యం చూసినంత వరకు నాకు అంత అన్వయం చేస్తుంది. అన్వయమైంది చెప్పండి చాలు. మళ్ళీ చూడండి. ఏం శ్లోకమే అన్వయం కాలేదే. అంటే మయాతథం ఇదం సర్వం. ఈ సర్వమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ప్రకృతి అంతా కూడా జగత్. ఈ జగత్ అవ్యక్తమూర్తిన నా నుంచి ఇల్లు అవ్యక్తమైంది. అవన్నీ నాలోనే ఉన్నాయి. మా స్థాయి సర్వభూతాన్ని నశకం చేసుకోవచ్చు, వాటిని నేను లేదు. చెప్పేసినాడు అసలు. ఉమ్, ఇంకా అర్థం కాలేదంటాడు. ఉమ్, అట్లా కాదు, దాంట్లో ఉండే దాంట్లో లోపలికి అర్థం కావాలి. ఉమ్, ఇప్పుడు వ్యక్తమైనటువంటి ఈ ప్రపంచం అంతా కూడా అవన్నీ నాలో నుంచి వెలువడున్నాయి, అవన్నీ నాలోనే ఉన్నాయి. నేను నాలో లేను. ఉమ్, ఎంత డెప్త్గా ఉందంటే అది కొంచెం చాలా కష్టమైంది నాకు. ఆ 3 శ్లోకాలు మేధచ్చేంత చరాచర నాణ్యన కొడుకేశ జగత్ విపరివర్త. జగత్ పరివర్తన. ఇవి 3 శ్లోకాలు నాకు అంటే చెప్పేదానికి కష్టం అయిపోయింది, నాకు అర్థం కాదు. ఉమ్. చెప్పండి. నా యందు జగత్తు ఉన్నది కానీ వాటి యందు నేను లేను. అవన్నీ నాలో ఉన్నాయి కానీ నేను వాటిలో లేను. ఉమ్. సముద్ర జలానికి జ్ఞానం ఉంది అనుకో, అలలు, తర్వాత కెరటాలు, తర్వాత ఉప్పెనలు, ఇవన్నీ నా యందు ఉన్నాయి కానీ నాకన్నా భిన్నం కాదని సముద్ర జలానికి జ్ఞానం ఉంటుంది. అవి నాలో నుంచి ఉత్పన్నమైనవి, నాలోనే లయమవుతాయి. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయ. మై సర్వ మిదం మిదం ప్రోతం 7వ అధ్యాయం. ఇది ఇక్కడ మయాతత మిదం సర్వం జగద్ నేను అవ్యక్తమూర్తిన. దానికి సరే నేను అనుసంధానంగా నాకన్నా భిన్నంగా రెండోది లేదు, అన్ని నాలోనే. సూత్రమునందు మనులు కూర్చోనట్టు. సూత్రం అనగా పరమాత్మ, మనులు అనగా నామరూపాత్మకైన జగత్తు. కార్యకారణముల విచారణ చేస్తే అధిష్టానం యొక్క ఆధారం చేత ఆదేయం. మీరు ఆడ చూపిస్తారు కదా, రగ్గు కనపడుతుంది, చేయి కనపడలే, ఆధారం కనపడలే, ఆదేయం కనపడుతుంది. అంటే దండ బాగుంది అంటున్నాడు కానీ దారం ఆధారం లేకపోతే దండ లేదు. పరమాత్మ ఆధారంగా జగత్తు భాషిస్తూ ఉంది, పరమాత్మ లేకుండా జగత్తు లేదు. అంటే అది వ్యక్తం కావడము అన్నది, ఆ చైతన్యము వ్యక్తమైతే అది రూపంగా కనిపిస్తూ ఉంది. ఈశావాస్య ఉపనిషత్తు ప్రకారం నిజమే. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగచ్చాంచ జగత్ తేన తెక్తేన భుంజిత మా గృహ. ఇదంతయు ఈశ్వర స్వరూపము ఉపనిషత్కారులు నిర్ధారణ చేసినది కూడా నాది నేను, నేను నాది రెండు ఏకమైనది. పరిపూర్ణములో భిన్నత్వం లేదు. నేను వాటి యందు లేను అని అంటున్నాడు కదా. సుమి నేను వాటి యందు లేను.
ఇప్పుడు సముద్రము అలలున్నాయి, అవు అలలంతా సముద్రమే, అవు ఓకే ఒప్పుకుందాం. అవు అలలలో ఉండేది కూడా సముద్రమే కదా, మీరే కదా. మీరే కదా. కానీ అట్లా అనట్లేదు కదా అక్కడ. ఆ, నేను వాటి యందు లేను. ఆ. ఏది ఉంటే అవి ఉండాయో, ఉమ్, ఏది ఉంటే అవి ఉండాయి, నేను లేకపోతే అవి లేవు. అది కరెక్టే. ఆ, ఇక్కడ మయాతమిదం సర్వం ఉమ్, జగద్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాన్ని, అవు అవన్నీ నాలోనే ఉన్నాయి. ఆ, నేను కాదని నేను చెప్పట్లేదు. అవును. నచాహం తేషు అవస్థిత, ఉమ్, వాటి యందు నేను లేను అని కదా అంటున్నాడు అక్కడ. అవును సార్. వాటి యందు నేను లేను అనేది ఎట్లా అన్వయం? ఉమ్, మీరు చెప్పేది ఒకటి సరిపోయింది. అవును. ఇది అవన్నీ నాకంటే భిన్నంగా లేవు, అవు. సరిపోయింది. ఆ, వాటి యందు నేను లేను ఉమ్, అని అంటున్నాడు. ఉమ్, వాటి యందు నేను లేను. ఉమ్, ఇప్పుడు అలలుగా ఉండేది సముద్రమే, ఉమ్, నురగా సముద్రమే, బుడగలు సముద్రమే, అంతా సముద్రమే, అవు. ఒప్పుకుంటున్నా. స్వరూపమే. ఉమ్, ఉమ్. కానీ అవన్నీ నా యందు ఉన్నాయి, ఉమ్. నేను వాటి యందు లేను అని కూడా ఉంది కదా ఆ, కంటిన్యూషన్. ఉంది ఉంది. అది అది అట్లా, ఉమ్, అది ఉమ్. అది కూడా చెప్పండి. నేను వాని యందు లేను అంటే అవి నాకన్నా భిన్నంగా లేవు కదా. ఉండడం అన్నది ఏదైతే ఉందో అదే ఉంది, దానికి భిన్నంగా రెండోది ఏది లేదు. అట్లా అట్లా అనలేదు కదా అక్కడ. ఉమ్, నేను అవన్నీ నా యందు ఉన్నాయి, ఉమ్, సరే. నేను వాటి యందు లేను. అవును నేను వాటి యందు లేను అని అంటున్నాడు కదా. అవును. నచాహం నచ అహం తేషు అవస్థిత, వాటి అవస్థలలో నేను లేను. ఉమ్. ఉమ్. ఏమో నాకు అన్వయం అంతవరకు వచ్చింది. ఏమో వారు చెప్పాలా, మీరు అడిగిన వాళ్ళు మీరు అడగాలి అంతే. వారు చెప్పిన దానితో మీరు సమాధానపడి ఉంటే ఓకే, అది క్లియర్ అవుతుంది. ఉమ్, కుదరలేదంటే ఇంకా కొనసాగించాలి. నాకు అయితే ఇక్కడ ఏంటి నాకు అర్థం కాకుండా పోవడం ఏంటంటే, ఉమ్. గుణాలకు అతీతుడనే అక్కడికి రండి. ఇప్పుడు మీరున్నారు, మనమున్నాం ఇక్కడ. మనమందరూ ఇప్పుడు ఏంటంటే సగుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ రెండు ఉన్నాయి. నిర్గుణ బ్రహ్మ రీత్యా ఉన్న సర్వము నిర్గుణ బ్రహ్మయే. అసలు సగుణ బ్రహ్మ ఉందా లేదా అనేది ఒక ప్రశ్న వస్తే అప్పుడు నిర్గుణ బ్రహ్మస్థితిలోకి వెళ్తే సగుణ బ్రహ్మ లేదు, ఏమీ లేదు, తీసాడు పారాయడమే. సరే, నువ్వు సగుణ బ్రహ్మలోకి రా. ఇప్పుడు సగుణ బ్రహ్మలోకి వచ్చినప్పుడు సగుణ బ్రహ్మ కూడా నేనే, సగుణ బ్రహ్మ కూడా నేనే. ఇప్పుడు ఈ సకల జీవరాశులు కూడా సగుణ బ్రహ్మ స్వరూపమే. ఇప్పుడు యథాఫేన తరంగాది అన్నట్లుగా మన నాగేశ్వరరావు స్వామి చెప్పినట్లుగా అలలు నేనే, బుడగలు నేనే, నురగా నేనే, సర్వము నేనే. అంటే ఈ సగుణ బ్రహ్మ నేనే, సగుణ బ్రహ్మలో ఉండే సకల జీవులందరూ కూడా నేనే. సరే ఓకే, సకల జీవులు నేనే అన్నప్పుడు ఇప్పుడు మీరు చూడండి, ఈ సకల జీవులు అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖములు ఎవరు అనుభవిస్తున్నారు? ఇదొక ప్రశ్న. అప్పుడు బ్రహ్మ అనుభవిస్తున్నాడు అనే దానికి లేదుగా. అక్కడ అనుభవిస్తున్నది ఎవరు? అక్కడ అనుభవిస్తున్నది ఎవరు అంటే ఇప్పుడు వీళ్ళందరూ నా స్వరూపాలే, వీళ్ళందరూ నా స్వరూపాలే, నా యందే ఉన్నారు. నేను వాటి యందు లేను. నేను వాటి యందు లేను అంటే వాటి అవస్థలైనటువంటి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు కానీ, అవి చేసుకుంటూ ఉండేటువంటి సుఖ దుఃఖాది వ్యవహారాలు కానీ, కర్మ వ్యవహారాలు కానీ, ఇవన్నీ నాకు సంబంధం లేదు. ఇవన్నీ నాకు సంబంధం లేదు. అదెవరికి సంబంధం? కర్తకు సంబంధం. అది కర్తకు సంబంధమే కానీ నాకు సంబంధం లేదు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః.
నా కర్తృత్వం నా కర్మాని లోకస్య సృజతి ప్రభు, నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తన. ఇప్పుడు ఇదంతా అనుభవిస్తున్నదంతా వారి వారి కర్మానుసారం వారు అనుభవిస్తున్నారు. వారి కర్మను పరమాత్మ ఎందుకు అనుభవిస్తాడు? పరమాత్మకు దీనికి సంబంధం లేదు. వీడు భ్రాంతితో వీడు అనుభవిస్తున్నాడు, అంతేగాని ఈ అవస్థలకి, వీడు చేసుకునే కర్మకు, వీడి వ్యవహారాలకు పరమాత్మకు సంబంధం లేదు. ఆత్మగా ఉండేటువంటి స్వరూపానికి సంబంధం. నువ్వంతా సగుణ బ్రహ్మే, ఇదంతా సగుణ బ్రహ్మే, కానీ వీళ్ళు అనుభవిస్తున్నటువంటి వ్యవహారాలకు నాకు సంబంధం లేదు. క్లియరెన్స్ అయిందా అక్కడ? అది అలా తీసుకోవాలి. నాగేశ్వరరావు స్వామి గారు, వాటి అవస్థలు, వాటి కర్మలు అవి చేసుకుంటున్నాయి కదా కర్మలు. ఆ కర్మలు చేసుకుంటూ ఉన్నది నాకు సంబంధం లేదు. ఇది 9వ అధ్యాయమే, 18వ అధ్యాయం కాదు, 9వ అధ్యాయం కాబట్టి ఇంకా పరిపక్వమైన స్థితి అనేటువంటిది రాలేదు కాబట్టి ఆ సంస్కారానికి తగ్గట్టుగా బోధ అక్కడ బోధ. ఆ పై స్థాయికి వెళ్ళిపోయినాను అనుకోండి, నువ్వు మొత్తం ఇంకా అదేదో అన్ని కొట్టి పారేసాను. ఒకటి అంటే జీవుల కర్మకలాపాలతో భగవంతునికి సంబంధం. సాత్వికా భావన రాజసాగ తాంసాగే మతేవ మతేవ తాను విద్యకి నతం తేష అవస్థిత. ఈ సత్వగుణము, రజోగుణము, తమోగుణం 3 గుణాలు ఉన్నాయి. అవన్నీ నాలో నుంచే ఉద్భవమైనవి, కానీ వాడి ఎందుకు నేను లేను. ఇది కొంచెం కష్టం. ఇంకా దానిని మనం కొంచెం సవివరంగా తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు మోక్ష సన్యాస యోగంలో కర్మ జరగడానికి 5 కారణాలు చెప్తాడు. పంచైతాని మహాబాహో కారణాన్ని విభోగమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాన్ని సిద్ధయ్యే సర్వకర్మ. ఇక్కడ శరీరము, కర్త, ఇంద్రియములు, ఇంద్రియ విషయములు, వెనకల దైవము లేక సంస్కారము అని అవసరం. లాస్ట్ ఎడ్జ్లో 5వ కారణం వచ్చేసి సంస్కారము, బ్రాకెట్లో మళ్ళా దైవం. అధిష్టానం తథాకర్త కరణం చ పృథగ్విధం వివిధై చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచ. దైవం చైవాత్ర పంచ. 5వది దైవం. ఈ చైతన్యము ఉంటేనే శరీరంలో ఈ కర్మ జరగడం జరుగుతుంది. కానీ శరీరము ఏది ఆధారంగా ఉంటే కదులుతుందో, కానీ శరీరం కర్మలు దానికి సంబంధం. తర్వాత కూడా కర్మల యొక్క తత్వాన్ని తెలుసుకుంటారు. మీరు చెప్తారు కదా, కర్మల యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. కర్మలు చేయి, ప్రతి ఒక్కడు నీతం కర్మత్వం ఉంటారు. కర్మలు ప్రతి ఒక్కరు చేయాల్సింది. అయితే కర్మలు త్యాగబుద్ధితో చేయమంటారు. అది మీరు చెప్తాను కదా. దానికంటే ముందు వీరు ఇప్పుడు చెప్తుంటే శ్లోకంలో ఇక్కడ దైవం చైవాత్ర పంచమం అంటున్నాడు. అది ఇంకా కంటిన్యూషన్ ఉంది. చెప్తాను, చెప్పేనండి, తర్వాత మళ్ళీ మీరు వస్తుంది. శరీరము, కర్త, ఇంద్రియములు, ఇంద్రియ విషయాలు, వెనకల దైవం. ఇప్పుడు ఆ శరీరంలో కర్త లేడనుకో, కర్మ ఉంది. అసలు కర్త లేకపోతే కర్మ. అసలు కర్తృత్వమే కర్మకు కారణం. ఈ కర్తృత్వానికి కారణం కర్తృత్వానికి కారణము జీవుడు చేసుకునేది.
కర్తృత్వం ఉంటేనే కర్మ జరుగుతా ఉంది. అసలు కర్తృత్వానికి కారణం ప్రేరణ కావాలి కదా. ప్రేరణ అంటే ఇంద్రియ ప్రేరణ కాదు, సంస్కార ప్రేరణ. ఉమ్, ఇక్కడ కర్తృత్వమే కర్మ కారణం అనుకున్నప్పుడు ఆ కర్తృత్వం వాడు ఇన్ని ఉపాధులు పొందినప్పటికీ కర్తృత్వ భావనతోనే కొనసాగుతున్నాడు అంటే తన్ను తాను విచారించడం లేదు. తాను ఎంతసేపు జీవోపాధి భావనతోనే ఉన్నాడు తప్ప తను ఎవరు తన స్వరూపమేమని విచారించిన అనుభవం ఎక్కడో సాట క్రాస్ అయింటే ఈ కర్తృత్వం కాస్త పుస్తూ తగ్గేది. నిజమే. ఈ విచారణ ఇన్ని ఉపాధులు మారినప్పటికీ లేదు కదా. విచారించి చూస్తే ఇక్కడ కర్త లేడు, ఉన్నదే బ్రహ్మము. అసలు జీవుడనేవాడు నిజంగా ఉంటే ఇంకా వీడు ఆ బ్రహ్మమయ్యేది ఎప్పుడు స్వామి? నిజంగా జీవుడనేవాడు ఉంటే తలకాయ కిందికి పాళ్ళు పైకి పెట్టిన వేదమంతా కుప్పేసినా వాడు బ్రహ్మం కాలేడు. అసలు జీవుడు కాని వాడు జీవుడననే భావన వీనికి ఎందుకు ఏర్పడింది? స్థూల శరీర అభిమాని జీవనామకం. ఈ అభిమానమే కదా స్వామి వాని కొంపముంచినేది. స్థూల శరీర అభిమాని జీవనామకం అంటే జీవుడనే నామము ఒక కర్మ చేయడం, కర్మఫలాన్ని అనుభవించడం. స్థూల శరీర అభిమాని జీవనామకం, అభిమానించి బ్రహ్మ ప్రతిబింబం భవతి. సయేవ జీవ ప్రకృత్యాస్మాత్ ఈశ్వరం భిన్నత్వేన జానాతి. ఇది చాంద్రోపనిషత్తు అయినా స్వామి, నాకైతే గుర్తు లేదు. ఉపనిషత్తు కాదు కదా? ఉపనిషత్తు కాదు. ప్రకరణ గ్రంథంలో భాగంగా తత్వబోధ శంకరుల యొక్క ప్రకరణ గ్రంథంలో ప్రకరణ గ్రంథం అంటే వాళ్ళు చిన్మయానంద మిషన్ వాళ్ళు ముందు ఒక చిన్న ఫ్రంట్ తయారు చేసినారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న దాంట్లో లేదు అది. తత్వబోధలో కూడా కాదు కానీ వేరేదేదో ప్రకరణ గ్రంథం. మొత్తానికి ప్రకరణ గ్రంథమే. సరే ఇంకా ఏదేమైతే ఇప్పుడు స్వామి దాన్ని కొంచెం వివరించండి. సమస్య అంతా అక్కడే ఉంది. వీడు జీవుడనని ఒప్పేసుకున్నాక కర్త భోక్త అయినాక వీడు ఏ కర్మ చేసి తప్పించుకుంటాడు? అయిపోయినాడు. అక్కడ నత్వేవాహాన్ని మొట్టమొదట మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. సమస్య అంతా అక్కడే ఉంది. నువ్వు కర్త భోక్త అయినాక నువ్వు ఏం చేసినా దాని నుంచి బయటపడే క్వశ్చన్ ఏం చేసినా బయటపడే క్వశ్చన్ కాదు. ఏం చేసినానంటే ఆత్మవిచారం చేస్తే మళ్ళీ బయటపడే పరస్కారం. ఆ మాట అనలేదుగా. ఏం చేసినా స్వరూప జ్ఞానం అంటారు కదా, అదొక్కటే అంతే. విచారణ ఒక్కటే మార్గం, స్వరూప జ్ఞానం ఒక్కటే అవకాశం. విచారణ ద్వారానే నీకు బయటపడే అవకాశం. ఇప్పుడు ఈ మాట మనం ఎన్నిసార్లు అనుకున్నాం స్వామి? జీవుడుగా ఉన్నంత వరకు అతను మనకు మహానుభావులు గురుదేవులు తత్వవిధానంద సరస్వతి ఇప్పుడు వర్తమానంలో కూడా అద్వైతములో రియలైజేషన్ చెప్తున్నాడు. ఆయన యోగ మార్గంలో దాన్ని ధ్యాన ప్రక్రియ కింద చెప్పుకుంటారు స్వామి. విచారణే కదా, రియలైజేషనే కదా, ఉన్నది ఉన్నట్లు గుర్తించడమే కదా సాధన. గుర్తించడం పొందడం కాదు, ఆల్రెడీ అది అయి ఉండావు, అది గుర్తించడం కావాలి కదా. పొందడం అంటే ఇప్పుడు లేదంటే మళ్ళీ స్వామి అదొచ్చి కొడతాను, ఇట్లా పోతే ఈ పక్క కొడతాడు, చెప్పు అక్కడ పోతే ఆ పక్క కొడతాను స్వామి. నువ్వు వర్తమానంలో అంటాడు. పొందాలంటే ఇప్పుడు అది కాదా, అది గోలోకంలో ఉందా, నీకు అన్యంగా ఉందంటే స్వామి.
ఉంది కానీ ఇప్పుడు తీర్చరాడు. ఆ, అందుకే భూమానంద గురుదేవులు నిన్ను తెలుసుకొని ఉన్నది చూసిన ఎన్నటికీ జన్మించలేదు. జన్మే లేనివాడు జన్మను పొందినట్లు, జన్మే లేనివాడు మరణాన్ని పొందుతున్నట్లు, జనమరణం లేనివాడు ఇన్ని జన్మల కర్ముందో నాకు అనుకోవడం. కర్మ సిద్ధాంతం ప్రకారము బయటపడేది అవకాశం ఉండింటే మండన మిశ్రుని దగ్గర శంకర భగవత్పాదులు అక్కడ కూర్చొని ఇవ్వదు ఎందుకు చెప్పే స్వామి. ఆయన కర్మ అని ఆయన పట్టుకుండే వారి గురుదేవులతో విచారణ చేసి ఆయన్ను ఓడించి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి ఇప్పుడు శిష్యులుగా చేర్చుకొని సురేశ్వరాచార్యునిగా పీఠం మీద నిలబెట్టే కదా. ఇప్పుడు మామూలుగా కర్మ ప్రకారము మనం తీసుకుంటే కర్మమున బుట్టు జంతువు భాగవతం స్వామి. కర్మమున బుట్టు జంతువు, కర్మమున వృద్ధి జంతు, కర్మమున నశించు, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమని. అసలు ఈ కర్మ ప్రభావం జీవుని ఎంతవరకు తీసుకుపోతుంది అంటే సుఖ దుఃఖాల్లోనే వాడు పడేస్తా అంటారు. కర్మకు స్వతంత్రత ఉందే? అది జడమైన కర్మే. అది స్వతంత్రం కలిగినదైతే ఇంకా నువ్వు దైవ విచారం చేయడం ఏంటికి? దాన్నే పట్టుకుంటే పోలే. కర్మకు ఫలమిచ్చు కర్తాజ్ఞ వలన కర్మకిం పరం కర్మ తజ్జడం. జడమైన కర్మే దైవం అయితే ఇంకొక దైవ విచారణ ఎందుకు స్వామి? ఇది సందర్భము గోవర్ధనగిరి ఎత్తే సమయంలో నందునితో భగవానుడు చెప్పిన మాట. అంటే నువ్వు జ్ఞాన కౌశలముతో కర్మాచరణ చేయకపోతే నువ్వు సుఖ దుఃఖాల నుంచి బయటపడే క్వశ్చనే లేదు. దాన్ని యోగంగా మార్చుకోకపోతే సమస్య పరిష్కారం కాదు. స్వామి మీరు కానిచ్చండి మా, ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి మేము తెలుసుకోవాలా, మీరు వదిలేస్తే మేము జారిపోతాం. అట్లా కదా ఉన్న విషయం కొనసాగుతూ ఉంది కదా. అంటే ఏదన్నా మాకు ఇంకా తెలుసో కొంత. నేను అది ఏదన్నా వస్తే నేనే అడుగుతున్నాను కదా, మధ్యలో చెప్తున్నాను, మధ్యలో తగులుతున్నాను కదా. కరెక్ట్. ఏదో గురుదేవుని అనుగ్రహంతో మీలాంటి గురువుల దగ్గర కూర్చొని మాట్లాడే యోగ్యత గురుదేవుడి అనుగ్రహంతో. రండి వెళ్దామా? సరే, నేను ఒక 10 నిమిషాలు వెళ్ళేస్తారు సార్. భిక్షకు వెళ్ళొస్తాను. ఇంకా భిక్ష స్వీకరించాలి. సరే భిక్ష వారే కూర్చోంటాం. తీసుకోలేదు నాకు అక్కడ పల్లెలు స్వామి వెళ్ళిదంలా